బుల్బుల్ కథలకు స్వాగతం. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి అమ్మ చేతి తీపి అప్పచ్చులో భాగమై అనంతరం జీవన పర్యంతం కలిసి సాగుతుంది స్నేహబంధం. అందరూ దూరమైన వేళ నేనున్నానని ఓదార్పునిస్తుంది మైత్రి. మన గెలిపోటముల్లో వెంట ఉండి బాసటగా నిలుస్తుంది చెలిమి. రెండు శరీరాలు ఒక హృదయ స్పందనగా ప్రతిధ్వనించే కలుపుగోలు బంధం స్నేహం. అందుకే లోకమంతా దానికి దాసోహం. జీవితంలో మనం ఏర్పరుచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహబంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థమూ లేకుండా సహజంగా ఏర్పడే గాఢానుబంధం అది. అంతరాలు అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయి వేసి ఆప్యాయతల కలబోతుతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం. నాకేంటి, నా మిత్రుడున్నాడు అనే ఓ భరోసా ఆపద సమయంలో ఎంతో ఊరటనిస్తుంది. వాస్తవానికి మనిషికి ఆపదలు రావడము ఒక్కోసారి మంచిదే. ఆ తరుణంలో అండగా ఉండి ఆదుకునే సన్నిహితులెవరో స్పష్టమవుతుంది అంటాడు కబీర్. స్వచ్ఛమైన స్నేహం సంకుచితత్వానికి దూరంగా ఆత్మీయతకు దగ్గరగా ఉంటుంది. జీవన వికాసానికి అది శ్వాసగా నిలుస్తుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, కానీ మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే. వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు కావాలి, కానీ నెయ్యానికి అంటే స్నేహానికి ఆ నియమం వర్తించదు. పవిత్ర హృదయంతో ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. సృష్టి అనే వృక్షాన్ని ఆశ్రయించి జీవాత్మ పరమాత్మ అనే 2 పక్షులు సాహచర్యం చేస్తాయి. మిత్రధర్మాన్ని కొనసాగిస్తానని వేద సూక్తం పేర్కొంటోంది. మధురమైన మైత్రీ బంధం జీవాత్మ పరమాత్మ నుంచే సృష్టిలో ఆరంభమవుతుంది. స్నేహభావ పరిమళాలు ప్రతి వ్యక్తిలోనూ పరిడవిల్లాలని అధర్వణ వేదంలోని సోమనస్యం సూక్తం ఆకాంక్షించింది. హే భగవాన్, సమస్త ప్రకృతి మాకు స్నేహితుడిలా సహకరించాలి. ఎవరి వల్ల ఎలాంటి ఆపద మాకు సంభవించకూడదు. మాకు రాత్రి పగలు ఎలాంటి భీతి ఉండకూడదు. దిశలన్నీ ఆప్తులై మాకు చేయూతనివ్వాలి. సర్వకాల సర్వావస్థలోనూ మేము సుభిక్షంగా ఉండాలి అని వేదం పరమాత్మకు విన్నవించింది. స్నేహం చేయడము గొప్ప కళ. అయితే స్నేహం పేరిట చలామణిలో ఉన్న బంధాలన్నీ నిజమైనవేనా అని యువత ప్రశ్నించుకోవాలి. చెడ్డ వ్యక్తులతో స్నేహం కన్నా అలాంటి నేస్తాలు లేకపోవడమే మంచిది. స్నేహితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనపై ప్రభావం చూపుతారు. అందుకే నీ వ్యక్తిత్వం ఏంటిదో నీ స్నేహితులను బట్టి తెలుస్తుందంటారు. స్నేహితులు అనేవారు ఒకరికొకరు మార్గదర్శనం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. మంచి మిత్రుడు సదా మన శ్రేయస్సు ఆకాంక్షిస్తాడు. చెడ్డ పనులు చేయబోతే అడ్డుకుంటాడు. మనలోని మంచి గుణాల్ని మరింతగా పెంపొందిస్తాడు. కష్ట నిష్ఠూరాల్లో బాసటగా నిలుస్తాడు అని అన్నాడు భర్తృహరి. స్వార్థపరుల్ని స్నేహితులుగా ఎంచుకుంటే తీవ్ర నష్టం తప్పదు. జీవితంలో కష్ట నష్టాలను కలబోసుకుంటూ విజయ సోపానాల్ని అద్రోహించడమే స్నేహధర్మం. రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథం చేశారు. పరస్పరం సహకరించుకున్నారు. సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన బాల్యమిత్రులు శ్రీకృష్ణ సుధామల మైత్రి కూడా చిరస్మరణీయమైనది. తనను సుదీర్ఘకాలం తర్వాత చూడడానికి వచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని వాసుదేవుడు గ్రహించాడు. మిత్రుడు అడగకపోయినా అపార సంపదల్ని అనుగ్రహించాడు. తనను నమ్ముకున్న ప్రియమిత్రుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి దుర్యోధనుడు అతన్ని గౌరవించాడు. వారిది కృతజ్ఞతకు మించిన స్నేహం, స్నేహ పరిధిని అధిగమించిన కృతజ్ఞత. ఈ రెండింటి కలబోతగా వారి బంధం బలపడింది. ఎవరిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో, స్నేహ పరిమితులు ఏ మేరకు ఉంటాయో విదుర నీతి వివరించింది. మంచి స్నేహితుడంటే మన ఆనందాల్ని కలుపుతూ మన కష్టాలను తీసివేసి అభ్యున్నతిని హెచ్చు చేస్తాడు. స్నేహితులు క్షీరనీర న్యాయాన్ని పాటించాలి.
పాలు తనలో కలగలిసిన నీటిని తెల్లదనాన్ని రుచిని అందిస్తాయి. అలాగే స్నేహితుడు తన ఉత్తమ గుణాన్ని స్నేహానికి పంచాలి. భావ్యక్యత, విశాల దృక్పథం, చిత్తశుద్ధితో కూడిన సంకల్పం, ఈ మూడింటి ఆధారంగా స్నేహం వర్ధిల్లుతుంది. ఎవరితో చెలిమికూడదో మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్నేహబంధం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.